మీరు ఇప్పుడు అన్నారు తెలంగాణ ప్రభుత్వం వెళ్ళలేదు, దీనికి హాజరు కాలేదు అనేది. అంటే తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి ప్రజల్లో కూడా కొంత అయోమయం అంటే కేసీఆర్ మీకు రహస్య స్నేహితుడా అనేటువంటి ఆలోచన కూడా కొంతమందికి వస్తుంది. దాని మీద మీ ఇప్పుడు ఇది ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు ఇప్పటి వరకు. గతంలో పొత్తున్నమాట వాస్తవం. మా ప్రథమ శక్తు కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా దేశంలో కావచ్చు ఎక్కడైనా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండకుండా చేయడము మా ప్రభుత్వాలు నేర్పరచడం మా లక్ష్యంగా కొనసాగుతుంది. తెలంగాణలో ఆయనకు వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ ప్రభుత్వంలో మేము ఉన్నాం, ఇక్కడ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నారు. ప్రభుత్వాల మధ్యలో ఉండేటటువంటి ఒక సంబంధ బాంధవ్యాలు కొన్నిసార్లు ఇటువంటి అపోహలకు దారితీస్తుండవచ్చు. కానీ ఇవాళ చాలా స్పష్టంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ, ఇక్కడ మా ప్రథమ శత్రువు టీఆర్ఎస్ పార్టీ, దాంతో సమానంగా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 2019లో మేము ప్రత్యామ్నాయం కావాలని చెప్పేసి అనుకుంటున్నాం, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ అధికారంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము వాళ్ళతో సఖ్యతగా ఉండే అవసరం లేదు, అవకాశం లేదు. అందులో ఎంఐఎం లాంటి మతతత్వ పార్టీతోటి, ఎంఐఎం లాంటి రజాకార్ల వారసులతో పార్టీతోటి కలిసి ఉండేటటువంటి పార్టీలతోటి మాకు ఎటువంటి పొత్తు కానీ అవగాహన కానీ ఉండాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు లాంటి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కానీ నడవవు. అంటే వెరీ ఇంట్రెస్టింగ్ అండి. అంటే మీరు ఒకవైపు ఫైట్ చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం మీద, అంటే రాష్ట్ర బీజేపీ. బట్ మీ కేంద్రంలో ఉండేటువంటి మంత్రులు కానివ్వండి, అనేక ముఖ్యులు కానివ్వండి ఇక్కడికి రావటం, నన్నెద్దరిదాన్ని రాజ్నాథ్ సింగ్ గారితో సహా ఇక్కడికి వచ్చి ప్రభుత్వ పథకాలను పొగుడుతాం వెళ్ళిపోవటం జరుగుతున్నది. అంటే ఎటువంటి సంకేతాలు బీజేపీ శ్రేణులకు వెళ్తూ ఉంటాయి దీనివల్ల? నేను అందుకే ఇంతకుముందు చెప్పినట్లు ప్రభుత్వానికి పార్టీకి మధ్యలో ఒక థిన్ లైన్ ఉంటుంది. ప్రభుత్వంలో వ్యక్తులుగా, మంత్రులుగా, గవర్నమెంట్ టు గవర్నమెంట్, G2G ఒక సెపరేట్ రెస్పెక్ట్స్, సెపరేట్ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా ఒక స్పెసిఫిక్ అంశంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పనితీరు బాగుంటే ఆ ఫెడరల్ స్ఫూర్తి అయి ఉండొచ్చు, లేకపోతే భారత సంప్రదాయాలు ఉన్న వాళ్ళలాగా, సంస్కృతి గౌరవించే వాళ్ళలాగా ఆ చేసే పనిని బాగా చేస్తున్నారని చెప్పడం మూలాన మంచిగా చేస్తే ఇంకా మంచిగా పెర్ఫార్మెన్స్ ఉంటుందనే ఉద్దేశంతో తప్పితే దానికి ఉన్న రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఇక్కడ మాత్రం మేము చాలా క్లియర్గా కేసీఆర్ గారు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక అంశాలు ఏమున్నా కానీ అవి రైతు రుణమాఫీలో లోపాలు అయి ఉండొచ్చు. అంటే దీని మీద నాకు ఒకసారి, అంటే మీరు చెప్పిన మాట వాస్తవం అండి. అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుండాలి, కేంద్రం రాష్ట్రం ఇన్ ట్యాండమ్ వర్క్ చేస్తే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. బట్ అట్ ది సేమ్ టైం మీరు అంటే ఇవాళ మీరు చాలా థిన్ లైన్ అన్నారు ప్రభుత్వానికి పార్టీకి మధ్య. ఈవెన్ దో థిన్ లైన్ ఉన్నప్పటికీ కూడా కేంద్రం ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ కేంద్రంలోని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని పోవటం వల్ల మీరు కొంత డిమోరలైజ్ అయ్యి మీరు ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి కదా? అంటే ఖచ్చితంగా ఉంటుంది, ఉండదని చెప్పేసి చెప్పడం కూడా అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఇక్కడ మేము రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకులు ఒక రకంగా పోరాడతారు, క్షేత్రస్థాయిలో మరింత తీవ్రంగా పోటీ ఉంటుంది. గ్రామాల్లో, మండలాల్లో ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ఐడియాలజికల్ పరంగా కానీ లేకపోతే రాజకీయ పరంగా కానీ చాలా ఎక్కువ తీక్షణమైనటువంటి ఎస్పెషల్లీ మీరు ప్రభుత్వాన్ని పార్టీని విస్తరించాలనుకుంటున్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా కొంత అవును ఈ ప్రశ్నలు వస్తుంటాయి సాధారణంగా కూడా. మీ మంత్రులే వచ్చి పొగుడుతున్నారు కదా, మీరు మాత్రం బాగాలే అంటారు ఎట్లా అని చెప్పేసి. వాళ్ళకు ఓన్లీ కార్యక్రమం వరకే తెలుస్తుంది, కానీ కార్యక్రమంలో లోటుపాట్లు పూర్తి స్థాయి అధ్యయనం చేయడానికి కొంత సమయం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ మేము క్షేత్రస్థాయిలో పనిచేస్తాం కాబట్టి వాళ్ళ ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో అవినీతి కానివ్వండి, ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో పాటులు కానివ్వండి, ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో ఆశ్రిత పక్షపాతం కానివ్వండి, అంటే అనుకున్న వాళ్లకు లబ్ధి తెచ్చేటువంటి విషయం కానివ్వండి, ప్రజలకు జరిగే నష్టం కానివ్వండి, ఖజానా జరిగే నష్టం కానివ్వండి, నివేదికలోని అంశాలు రకరకాలు మేము ప్రతిరోజు ఇక్కడ సునిశ్చితంగా పరిశీలిస్తాం. కాబట్టి మేము ఎక్కువగా దాన్ని అధ్యయనం చేసి మాట్లాడే అవకాశం ఉంటుంది. కేంద్రంలోని మంత్రులు వాళ్ళు 30 రాష్ట్రాలను చూడాలా, కేంద్ర ప్రభుత్వ పథకాలు చూడాలి. కాబట్టి పిన్ పాయింటెడ్గా ఆ రోజు వచ్చినటువంటి కార్యక్రమం, ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరంకి వెళ్ళారు, బాగుందని అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నటువంటి స్ట్రక్చర్స్ బాగున్నాయి అంటుండొచ్చు, కానీ పూర్తిగా పథకాన్ని 100% వెనకొచ్చారని కూడా అన్నిసార్లు మనం చెప్పలేము. కాబట్టి ఆ ఇబ్బంది ఉంటుంది, కానీ దాన్ని బ్యాలెన్స్ చేసేటటువంటి సామర్థ్యం మా దగ్గర ఉంది. అంటే మీరు ఎప్పుడైనా చెప్పారా మీ నాయకత్వానికి? సాధారణంగా రాజకీయ మేము జనరల్గా వాళ్ళు పార్టీ ఆఫీసులకు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇటువంటి ఇంటరాక్షన్స్ అయినప్పుడు మరీ అతిగా పొగట్టడం లాంటివి ఎక్కడైనా ఇబ్బంది కలిగించే అవసరం ఉంటుందని అని ఇవన్నీ కొన్ని డెలికేట్గా ఉండేటువంటి అంశాలు. కాబట్టి చెప్పే పద్ధతిలో నాయకత్వం ఎవరికి చెప్పాలో వారికి చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్
సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch